హలో స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం. ఈ టూ ప్రాబ్లమ్స్ ఒక మెథడ్ చెప్పేస్తాను. ఈ ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ టు ద ఇంటర్సెక్టింగ్ ఆఫ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2x అండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2by అండ్ హ్యావింగ్ ఇస్ ద సెంటర్ ఆన్ ద లైన్ x by a మైనస్ y by b ఈక్వల్ టు. ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ సెంటర్ చేసిన మైనస్ g మైనస్ సెంటర్, ఇక్కడ ఈ లైన్ కు ఈ సెంటర్ ఉంది. ఎయిత్ ప్రాబ్లం, పేజ్ నెంబర్ 87, ఎగ్జాంపుల్ 4. సేమ్ మెథడ్. ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో ఈ ప్రాబ్లం అలా చేయొచ్చు, కానీ ఈ ప్రాబ్లంను ఆ మెథడ్ వేస్తే కొంచెం టఫ్. కానీ ఇప్పుడు మెథడ్లో రాడికల్ యాక్సిస్ మెథడ్ వేస్తాం. రాడికల్ యాక్సిస్ అంటే ఏం లేదమ్మా, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 అంటే ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ 0. గుర్తుపెట్టుకో, రాడికల్ యాక్సిస్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్. చూడమ్మా ఇప్పుడు ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ గివెన్ సర్కిల్స్ రాసుకో. గివెన్ సర్కిల్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2ax. ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తిరిగి వస్తాయమ్మా మైనస్ 2ax ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఇంకా ఈక్వేషన్ కదా, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2by. ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇద్దరికి వస్తాయి మైనస్ 2by ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. నేనేమంటున్నా, రాడికల్ యాక్సిస్ అంట. కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ మైనస్ ఎస్ 0 ఏంటిది? రాడికల్ ఈక్వేషన్. ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే ఈక్వేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ ఈక్వల్ 0. ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇది మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax మైనస్ ఎస్ డాష్. సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2by ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ప్లస్ 2by ఈక్వల్ టు 0. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంకేముంది మా మైనస్ 2ax ప్లస్ 2by ఈక్వల్ టు 0. మైనస్ మళ్ళీ చేస్తే 2ax మైనస్ 2by ఈక్వల్ టు 0. చూడమ్మా, ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది. 2 కామన్ తీస్తే ax మైనస్ by ఈక్వల్ టు 0. ఈ 2 వదిలితే 2 ఇంటూ 0 0 అంటే ax మైనస్ by ఈక్వల్ టు 0. ax మైనస్ by ఈక్వల్ 0. దీన్ని ఏమనుకుంటాం అంటే మనం ఎల్ అనుకుంటాం. ఎల్ ఈక్వల్ టు ax మైనస్ by ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఏం కావాలమ్మా, ఇంటర్సెక్టింగ్ కావాలా? సెంటర్ ఆన్ ద లైన్ ఎక్స్ బై ఏ మైనస్ వై బై ఈక్వల్ టు 1. మనకి ఎస్ వచ్చింది. మనకి ఏం కావాలి ఇప్పుడు? ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ 0. ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ టు 0. సేమ్ అదే మెథడే. ఎప్పుడే రాడికల్ యాక్సిస్ చేస్తే ఈజీగా వస్తుందని చెప్తున్నా. ఎస్ అంటే ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ టు 0. ఎల్ అంటే ఈక్వేషన్. ఇప్పుడు ఎస్ అంటే ఏంటి? మా ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ ల్యాండా. ఎల్ అంటే మా ax మైనస్ by ఈక్వల్ టు 0. చూడమా, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ ల్యాండా ax మైనస్ b మైనస్ ల్యాండా by ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ ఏ ఈక్వేషన్ అనేది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0 ఫార్మ్. మన ఈ నుంచి 2g కనుకుందాం. 2g ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ఉంది మైనస్ చూడమ్మా 2g ఈక్వల్ టు మైనస్ 2a. g ఈక్వల్ టు మైనస్ 2a బై 2. 2 క్యాన్సిల్. g ఈక్వల్ టు మైనస్ a. అంతేనా? 2 వచ్చింది x మైనస్ by. ఓకే, మైనస్ g ఈక్వల్ టు కరెక్ట్ అంతేలేమ్మా. చూడమ్మా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెం వేసామంటే చూడమ్మా, మనకి ఏ ఫార్ములా ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ ల్యాండా ఎక్స్ మైనస్ b వచ్చింది. కరెక్ట్ వచ్చింది. చూడమ్మా, ఇప్పుడు ఈడ ఏఎక్స్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది. కామన్ తీయచ్చా? కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏం కామన్ తీస్తావు? ఏఎక్స్ ఉంది మైనస్ ఎక్స్ కామన్. ఇప్పుడు వస్తుంది 2 మైనస్ ల్యాండా
minus lambda by equal to 0. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x, ఇక్కడ ax ఉంది, ఇక్కడ x ఉంది, ax కామన్ తీస్తాం, మైనస్ x కావస్తే 2 minus lambda equal to minus lambda into by చేస్తుంది. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో చూడండి, x square plus y square plus 2gx plus 2f plus c equal to 0, c లేదు కాబట్టి ఇప్పుడు 2g is equal to x కోసం minus a 2 minus lambda, g is equal to minus a 2 minus lambda by 2, g value వచ్చింది. నెక్స్ట్ 2f is equal to minus lambda into b, f is equal to minus lambda into b by 2. మనకి ఏం కావాలి, c is equal to minus g comma minus f. ఇప్పుడు వస్తుంది minus a 2 minus lambda by 2, f అంటే minus lambda b by 2 వచ్చిందా. ఈ మైనస్ కి క్యాన్సిల్, ఈ మైనస్ కి మైనస్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, a 2 minus lambda by 2 g వాల్యూ lambda into b by 2 అంటే g కామా f వచ్చింది. కానీ వాడు ఏమంటున్నాడు, సెంటర్ లైస్ ఆన్ ద లైన్ రాడు, సెంటర్ లైస్ ఆన్ ద లైన్. ఏది లైన్ ఇచ్చాడు, గివెన్ లైన్, ఇది మా గివెన్ లైన్ x by a minus y by b equal to 2 అని ఇచ్చినాడు. అంటే ద సెంటర్ a 2 minus lambda by 2 lambda into b by 2 having the line అంటే ఏంది మా x by a minus y by b equal to 2, ఈ లైన్ మీద చెప్తారు. అప్పుడు ఈ x అంటే ఇది మా, y అంటే ఇది. ఇప్పుడు x x అంటే ఏం రాస్తావు, a into 2 minus lambda by 2 by a minus y అంటే మా lambda b by 2 by b equal to, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, క్యాన్సిల్ అవుతాయి, ఏకి ఏ బికి క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకి ఏముంది 2 minus lambda by 2 మైనస్ ఇక్కడ ఏముంది మా 2 lambda by 2 ఈక్వల్ టు 2. చూడు మేడం, 2 minus lambda minus 2 lambda LCM by ఈక్వల్ టు 2 అంటే 2 minus 2 lambda అవతల పోతే మా కాసులు వేస్తే 2 2 is 4. చూడు బాబు, minus 2 lambda is equal to 4, ఈ ప్లస్ 2 ఉంది అదులు పోతే minus 2 lambda is equal to 4 పోతే 2 lambda is equal to ఇది అదులు పోతే minus 2 by 2, 2 1 ja 2 1 ja lambda is equal to minus 1, lambda is equal to minus 1 వచ్చింది. lambda is equal to minus. ఇప్పుడు lambda ఎక్కడ కదా, ఈక్వేషన్ 1 లో సెట్ చేయాలి. ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇది ఈక్వేషన్ 3 అనుకో. లాంబ్డా వాల్యూ తీసుకొని ఎక్కడ సెట్ చేయాలా, ఈక్వేషన్ 3 లో సెట్ చేయాలి. ఒకసారి చూసుకోండి, గివెన్ సర్కిల్ చేసిన ఎస్ మైనస్ ఎస్ చేసిన రాడికల్ యాక్సిస్ మెథడ్ వేస్తే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు రండి, ఇప్పుడు లాంబ్డా వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ 3 లో సెట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్లే. లాంబ్డా వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ 3 లో చూడమా, పుట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 మనకి ఏమని చూడు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ లాంబ్డా ax మైనస్ by ఈక్వల్ టు 0. ఈక్వేషన్ లాంబ్డా, ఈక్వేషన్ 3 కదా, లాంబ్డా వాల్యూ సబ్జెక్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2ax, లాంబ్డా అంటే ఎంత -1 ax మైనస్ by ఈక్వల్ టు 0. అంటే ఏంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ax మైనస్ ప్లస్ by ఈక్వల్ టు 0. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2x మైనస్ 2x మైనస్ x మైనస్ 3x ప్లస్ by ఈక్వల్ టు 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ మెథడ్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చూసుకుంటే ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి, మనం ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. ఇదే మెథడ్లో ఇది చేసుకోండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనకు ఖచ్చితంగా సెకండ్ ఇయర్లో ఖచ్చితంగా మనకు 75 మార్క్స్ 20 మార్క్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చేసుకోండి. ఓకేనా, నోట్ చేసుకోండి.